నగరాల్లో రవాణా సదుపాయాలు కల్పన కోసం రోడ్డెక్కిన జేఎన్ఎన్ యూఆర్ఎం బస్సులు ఆర్టీసీ పాలట పెనుభారంగా మారాయి. కీలకమైన మైలేజీ వెనుకబాటుతో భారీ నష్టాలను తెస్తున్నాయి. అడ్డగోలు నిబంధనలతో బస్సుల కొనుగోలుకు అంగీకరించిన ఫలితంగా మూల్యం చెల్లించుకుంటున్న ఆర్టీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు మార్చాలనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధాన నగరాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు జేఎన్ఎన్ యూఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం 1500 బస్సులను ఆర్టీసీకి రాయితీపై అందజేసింది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వీటి సర్వీసులు తిరుగుతున్నాయి. సౌకర్యాల పరంగా ఆదరణ ఉన్నా మైలేజ్ విషయంలో ఈ బస్సులు విఫలమవుతున్నాయి. ఫలితంగా సంస్థకు నష్టాలే మిగులుతున్నాయి. ఎప్పుడూ లాభాల్లో ఉండే గ్రేటర్ హైదరాబాద్ జోన్ సైతం ఈ బస్సు సర్వీసులు వచ్చాక ఏటా 100 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రొవిజన్ అది జేఎన్ఎన్ యూఆర్ఎం బస్సులు అనేవి. సో దానివల్ల కేఎంపీఎల్ పడిపోతుంది అనేది కూడా మనకి డ్రైవర్లు చెప్తూనే ఉన్నారు. దాన్ని మనం సెటరేట్ చేసుకోవాలి. కొంత రాయితీ అటు నుంచి వస్తుంది కాబట్టి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్లో వాడుకుంటే మనకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీతో వాటిని మార్చుకోగలిగితే మనం లాభాల బాటలో పయనించవచ్చు. ప్రస్తుతం ఈ బస్సులను ఏదో రకంగా నెట్టుకొస్తున్న ఆర్టీసీకి కొత్త సమస్య వచ్చిపడింది. జేఎన్ఎన్ యూఆర్ఎం రెండో విడత కింద రాష్ట్రానికి మరో 4000 కొత్త బస్సులు ఇవ్వనున్నట్లు కేంద్రం సమాచారం ఇచ్చింది. దీంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని సంస్థ ఎండీ ఏకే ఖాన్ చెబుతున్నారు. ఎటువంటి బస్సెస్ వచ్చాయి, ఏ కాస్ట్ లో వచ్చాయి, దాని మెయింటెనెన్స్ ఏమిటి, ఇటువంటి కొన్ని సమస్యలు వచ్చాయి. వీటిని గత కొద్ది నెలల్లో పూర్తిగా అధ్యయనం చేశాం. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. జేఎన్యూఆర్ఎం 2 ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫేజ్ 1లో వచ్చిన సమస్యలు ఏమిటి, దాన్ని ఎలా అధిగమించుకుంటూ వెళ్లాలన్నది అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. తప్పకుండా దానిలోని చాలా అంశాలను తీసుకొని ఇప్పుడు ఫేజ్ 2లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకుని రావడం జరుగుతుంది. సంస్థను నష్టాల బాట పట్టించిన ఈ బస్సులకు సడలింపు ఇస్తేనే కొత్త బస్సులు కొనేందుకు అంగీకారం తెలపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల వల్ల కలిగే సమస్యలను, చేయాల్సిన మార్పులను సంస్థ ఇప్పటికే కేంద్రం ముందుంచింది. ఈ పథకం అమలు కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.